దొరకడమే కదా, ఇంకొచ్చేస్తాడని మాకు అప్పుడు ఆడవాళ్ళని విడిచిపెడతాడు, మగవాళ్ళని షూట్ చేస్తాడు, మాకు తెలియదు కదండి. ఇంక దొరికిపోయిన దేవుడా అని ఇంక ఇలా దండం పెట్టుకున్నామండి. అంటే మౌలి గారిని కూర్చోమన్న తర్వాత ఎంతసేపటికి అంటే కాల్ చేయడం నేను గమనించాను. సెకండే 1 సెకండ్ అండి, కూర్చో బయట అన్నాడు అంతే, ఒక్క మాట అనేసి అంతే షూట్ చేశాడండి. మరి ఇంక అసలు అక్కడ ఇంక టైం ఏమి ఇవ్వలేదండి ఎవరికి. అది కూడా ఒక గన్కి 2-3 షూట్ చేశాడండి వాడు, బుల్లెట్స్ విడిచిపెట్టాడు వాడు. దానికి కూడా మౌలి గారికి సంబంధించా లేకపోతే మామూలుగా అలా కంటిన్యూ కాలుస్తూనే ఉన్నారు ఇంకా అనమాట. వాళ్ళ స్పీడ్ అలా ఉందండి, అంత దీనిగా ఆడు. అంటే ఇంక నాకు ఆ చప్పుడు వినబడి అలా ఉండిపోయాను. ఆవిడైతే మాత్రం కొంచెం ఒంగొని చూశారటండి. చంద్రమోహన్ ఇంకొక ఆయన భార్య ఆవిడ కొంచెం ఒంగున్నారు, ఆడేమో మా వైపు చూశాడు, ఇద్దరే ఆడవాళ్ళు ఉన్నారు అనుకున్నాడేమో, మరి ఆడెందుకు ఇటువైపు రాకుండా వెనక్కి వెళ్ళాడు. మీతో పాటు ఇప్పుడు శశి గారు ఉన్నారని చెప్తున్నారు, వాళ్ళ హస్బెండ్ కూడా మీతో మీరు ఆడవారు మాత్రం మీ ఇద్దరు మాత్రమే ఉన్నాము అక్కడ అండి. ఈ చంద్రమౌళి గారి భార్య కూడా వేరే దగ్గర ఉన్నారు, ఇంకొంచెం దూరాన్ని ఉన్నారు. అంతకంటే దూరాన్న శశి గారి హస్బెండ్ అప్పన్న గారు ఉన్నారండి. తర్వాత ఏమో ఈయన ఇంకొంచెం దూరంలో ఉన్నారండి. ఈ మగవాళ్ళిద్దరు కొంచెం దూరంగా ఉండడం మా అదృష్టం అండి. అంటే ఎంత మీరు కూర్చున్నటువంటి సమయంలో కూడా అంటే వెళ్ళారు కదా, ఎంతమంది పబ్లిక్ ఉన్నారు మీలాగా టూరిస్టులు వచ్చినటువంటి వాళ్ళు? ఒక 400 నుంచి 500 మంది ఉన్నారండి. ఇంకా కంటిన్యూస్గా గుర్రాల మీద వస్తూనే ఉన్నారండి, గుర్రాల మీద వస్తున్నారు, గుర్రాల మీద దిగుతూనే ఉన్నారు. 400-500 పీపుల్ ఉన్నారండి అక్కడ, ఆడుకుంటున్నారు పిల్లలు చాలా. అక్కడ ఏదో జిప్ లైనర్ ఉంది, ఒక బెలూన్స్తో ఏదో గేమ్ ఉంది, ఏమన్నా ఆడుతున్నారు. సో మేము ఇక్కడ టాయిలెట్స్కి వెళ్ళి అయిపోయినాక మేము అక్కడికి వెళ్దాం మా ప్రోగ్రామ్ మధ్యలో. ఏం చెప్పాలంటే అక్కడ ఆ సిచ్యువేషన్లో మీ టాయిలెట్స్ కనుక వెళ్ళకపోయినా, ఆ టాయిలెట్స్ అక్కడ అదే ప్లేస్లో అక్కడ లేకపోయినా కూడా ఖచ్చితంగా మీరు కూడా దొరికిపోయే అవకాశం, మేము కూడా దొరికిపోయే అవకాశం ఉందండి. ఇంకా అందులో ఇంకా మరి ఎటువంటి అనుమానం లేదు. మేము మృత్యువుని దగ్గర నుంచి చూసామండి, అంతే, తప్పించుకున్నాం అంతే. భగవంతుడు మాకు అవకాశం ఇచ్చారండి, ఇంకొక జీవితం ప్రసాదించారు, మళ్ళీ జన్మేనండి మాకు ఇది మాత్రం. అమ్మో, ఇప్పుడు మాకు మౌలి గారిని లేరు అన్న తట్టుకోవడం మాకు చాలా బాధ అండి. మరి మణిగారిని ఎలా వాదార్చాలో కూడా మాకు అయితే అర్థం కావటం లేదు. మరి భగవంతుడు ఆవిడకి ధైర్యాన్ని ఇవ్వాలండి. ఆ పిల్లలు ఏమవుతారో తెలీదు, మాకు కూడా చాలా బాధ. పదే పదే అడుగుతున్నామనేది కాదు, అంటే అంత విచక్షణారహితంగా మీరు ప్రత్యక్షంగా చూశారు కాబట్టి తెలియాలి కూడా. ప్రభుత్వాలైనా సరే ఏదైనా చర్యలు చేపట్టాలన్నా ఇది తెలిస్తేనే ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవడం. అంటే వచ్చినటువంటి వాళ్ళు మూకుమ్మడిగా ఒకేసారి వేరు వేరు ప్లేసెస్ నుంచి వచ్చారు. అసలు అన్ని వైపుల నుంచి గన్ షాట్స్ ఏమైనా వినపడుతున్నాయా? అన్ని వైపుల నుంచి రాలేదండి, చెట్లు చాటు నుంచి ఒకవైపు దట్టంగా ఉన్న చెట్ల నుంచే వస్తున్నట్టు కనపడుతుంది. అందుకు అటు నుంచే ముందు మాకు గన్ షాట్స్ వినబడినాయి. సో ఆ చెట్ల చాట్ల నుంచే వాళ్ళు వచ్చారు వాళ్ళు లోపల. మాకు ఓపెన్ ప్లేస్ చాలా ఉన్నా కూడా పొదలు మాత్రం ఎక్కువ ఉన్న ప్లేస్లో నుంచి రావడం. పెద్ద చెట్లు అండి, పైన తీసి పెద్ద చెట్లు, ఆ చెట్లు లోపల నుంచి వాళ్ళు ఇటు వచ్చారు, ఈ గ్రౌండ్లోకి వస్తున్నారు అన్నమాట. ఎందుకంటే అక్కడి నుంచి మాకు షార్ట్స్ వినబడుతూ వస్తున్నాయి. సో వాళ్ళు అక్కడి నుంచి మూకుమ్మడిగా రాలేదండి, స్ప్రెడ్ అయ్యి వచ్చింది. ఎందుకంటే నేను ఇద్దరిని చూడగలిగాను, ఆ తర్వాత వీళ్ళు ఒకరినే చూశారు కాబట్టి ఇద్దరు ముగ్గురే చూసాం. మరి వాళ్ళు ఎంతమంది వచ్చారో తెలియలేదు. ఇంకా మేము ఇక్కడ టాయిలెట్ చాటు దాక్కుని మళ్ళీ ఒకటి పరిగెత్తి మరి పారిపోతున్నాం కాబట్టి ప్రాణభయంతో పరిగెత్తి. మీరు అంటే ఆ ఫెన్సింగ్ని దాటి కింద నుంచి కనుక దూరి వెళ్ళలేకపోతే ఖచ్చితంగా ఎంతమంది మగవాళ్ళు ఆ లోపల ఉంటే అందరినీ చంపేస్తారా? అందరు మా దగ్గరికి వచ్చేసాడు కాబట్టి అక్కడ ఉన్న మా మగవాళ్ళందరినీ చంపేసి ఉండండి. మాతో పాటు ఇంకొక 5-6 ఫ్యామిలీస్ ఉన్నాయి, మా మగవాళ్ళందరినీ మాత్రం చంపేసి ఉండేవాడండి. అది మాత్రం వాస్తవం. అంటే వాళ్ళ టార్గెట్ కూడా ఖచ్చితంగా ఎంతమంది మగవాళ్ళు ఉంటే, అంటే కొన్ని కూడా వినపడుతున్నాయి. అంటే తర్వాత మాట్లాడుకున్నారు, చాలామంది మాట్లాడారని చెప్తున్నారు కదా, పేర్లు అడిగారు, హిందువా ముస్లిమా అడిగారు, అడిగి కూడా చంపారనేది కొంత జరుగుతుంది. దీంట్లో అసలు ఏంటి అసలు? అది వాస్తవం మరి మాకు తెలియదండి. కానీ వెంటనే నాకు తోచింది ఏంటంటే, ఆడవాళ్ళకి, మాతో ఉన్న ఆడవాళ్ళకి, మణిగారికి, నా భార్యకి మీరు వెంటనే బొట్లు చెరిపేయండి అని చెప్పి వీళ్ళకి బొట్లు చెరిపేయమని చెప్పానండి నేను. అంటే నాకు అనిపించింది బొట్లు చెరిపేసి వీళ్ళు దేవుడు హరే రామ హరే కృష్ణ అంటున్నారు, మీరు అలా అనొద్దు, అల్లాహు అక్బరు అల్లా అనుకుంటూ దిగండి అని చెప్పాము. ఎందుకంటే ఎవరు ఎటు నుంచి వస్తున్నారో తెలియదు, ఎవరు తెలియదు కాబట్టి అల్లాహు అక్బర్ అనుకుంటూనే మేము ఆ కొండల ఆ వాగులోని రాళ్ళ మధ్య గొట్టల మధ్య నుంచి దిగుతూ వచ్చామండి. ఆ దారి అసలు దారి లేదండి, కేవలం గుర్రాలు నడిచే దారి మాత్రమే ఉంది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెళ్ళేటప్పుడు కూడా అదే దారి అండి, రాళ్ళు తేలిన ఆ వాగులోంచి గుర్రాల మీద మేము మీదకి ఎక్కామండి. సో అదే దారిలోంచి మేము రావాలి, ఎందుకంటే అటు 2 వైపులా
కొండ వాళ్ళ మీద నడవలేకపోతున్నాం, జారిపోతున్నాం. అందువల్ల వాగులోని రాళ్ళు తేరి ఉన్న రాళ్ళ మధ్యలోంచి నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. శశిధర్ గారు ఒకటి చెప్పారు, బొట్టు చెరిపేసుకోండి హరే రామ అని అన్నది. అంటే సహజంగా మనకి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు భగవంతుని వేడుకుంటాం, మనం నమ్మే భగవంతుని. నిజంగా మీరు ఆ సమయంలో బొట్టు తీసేశారా? తీసానండి. నేను చెప్పింది ఫస్ట్ తీసి అన్నారు. అంటే ఇంక నాకు అసలు నోట్లోంచి మాట రావటం, అంటే నామస్మరణ అలాగ ఉచ్చారణ చేస్తున్నాను, కానీ అలా అనేటప్పుడు కూడా నాకు ఇంకా మరి అసలు తోచలేదు. ఈయనకి ఎలా తోస్తున్నాదో, ఈయన ఎలా ఆలోచిస్తున్నారా అని నాకు చాలా దీనికి అనిపించింది. మరి తప్పదు, ప్రాణాలతో ఉండాలి అంటే మనం కొన్ని చేయక తప్పదు. ముగ్గురితోని వెంటనే బొట్టు తీపించేసారు, తల్లో పాపట్లు పెట్టుకుని కూడా తుడిపించేశారు. నీళ్ళు పోసుకున్నాను అక్కడ, అంత బురద వాగు కదండి, ఇలా కొట్టేసుకున్నాం అనమాట మొహానికి. ఈ సంఘటనలు మీరు చెప్తుంటేనే ఇట్లా ఉంది, ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు అనే దానికి మరి ఇంకా గుండె దాడ, కాళ్ళు వరకు ఇప్పటికీ తగ్గలేదు సార్. ఇది చాలా భయంకరంగా ఉందండి అది. అని ఏంటంటే ఇప్పుడు ఈ మన సంబంధించి కూడా మన సాంప్రదాయం ప్రకారం కూడా బొట్టుని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళు కూడా తిడతారు, ఏదైనా తీసేసినా కూడా. అట్లాంటిది మిమ్మల్ని బొట్టు చేరిపోయండి ప్రాణాలు కాపాడుకోవడానికి. ఇప్పుడు ఖచ్చితంగా మగవాళ్ళు కనపడితే ఇక శాశ్వతంగా బొట్టు లేకుండానే చేసి అయిపోతుంది కదండి. దాని బదులు ఒక్క నిమిషం బొట్టు తీయటంలో మనకేమీ ఇది లేదు. అందుకని మరి బొట్టు తీసి నడిచామండి. సైలెంట్గా అసలు ఎంతసేపు వాళ్ళు ఎంతసేపు ఉన్నారు అక్కడ ఆ స్పాట్లో వాళ్ళంతా కూడా? అంటే ఆ కాల్పులు జరిగినటువంటి టైం మైదానంలో అయితే చాలాసేపు ఉన్నారండి వాళ్ళు. మా వైపు వచ్చింది మాత్రం ఒక్కడేనండి. ఆ ఒక్కడు మళ్ళీ మైదానంలోకి వెళ్ళిపోయాడండి. అదృష్టవశాత్తు మళ్ళీ ఆడు మమ్మల్ని వెంబడించకుండా ఆడు వెనక్కి వెళ్ళిపోయాడండి. అది మీరున్నటువంటి ప్లేస్కి చుట్టూ ఫెన్సింగ్ ఉందని చెప్తున్నారు కదా, ఆ ఫెన్సింగ్ దాటి మీరు అవతలకి వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఫెన్సింగ్ దాటి వచ్చారు బయటికి. వాడు వెంటాడుతూ మా వెంటాడుతూ ఫెన్సింగ్ దాటి మా వైపు వచ్చాడండి. అక్కడికి వచ్చాడు కాబట్టి అక్కడ మౌలి గారు దొరికిపోయారు. ఇక్కడ మౌలి గారు కూడా మాతో ఫెన్సింగ్ దాటి వచ్చేసారు. సో అక్కడ నా ఫోను ఆయన ఫోను పడిపోయినాయి. మా ఇద్దరు ఫోన్లు అక్కడ పనిచేస్తున్నాయి. ఇక్కడ అది టూరిస్ట్ ప్లేస్. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నో వందల మంది, వేల మంది కూడా ప్రతిరోజు వస్తూ ఉంటారు. పైగా కొన్ని హెచ్చరికలు కూడా ఉండే ప్లేస్. సెక్యూరిటీ కానీ ఇట్లాంటిది ఏం లేదా అక్కడ? అసలు మేము కాశ్మీర్లో అన్ని ప్రాంతాల్లో తిరిగాం, ప్రతి దగ్గర కూడా సెక్యూరిటీ ఉందండి. ఈ పహల్గామ్లోనే ఒక్క కానిస్టేబుల్ కూడా, ఒక పోలీస్ కూడా లేడండి మీద. అట్లీస్ట్ ఒక 3-4 పోలీసులు ఉన్నా కూడా క్రాస్ ఫైరింగ్స్ అయ్యి మేము దాక్కోవడానికి అవకాశం వచ్చి ఉండేది. ఇప్పుడు వాడు ఏమైందంటే ఆ టెర్రరిస్టు చాలా ఫ్రీగా నడుస్తూ అలా కాల్చుకుంటూ అలాగా ఆరాంగా కాల్చుకుంటూ వస్తున్నాడు. ఎటువంటి భయం ఇది లేకుండా ఉందంట. అందువల్ల మేమందరం హెల్ప్లెస్. మినీ స్విట్జర్లాండ్ ఇక్కడ చాలా బాగుంటుంది, మంచి వాతావరణం ఉంటుంది, రండి అని చెప్పారండి. అంటే అక్కడ ఇంతకుముందు ఏం జరగలేదని పోలీసులు మరి అలర్ట్గా లేరు, ఏం జరిగిందో తెలీదు. అక్కడ ఒక్క దగ్గరే మాకు పోలీసులు అయితే ఎవరు కనిపించలేదు. మిగతా ప్రతి చోట కూడా, వీధిలో కూడా అడుగడుగున పోలీసులు ఉన్నారండి. మీ టోటల్ టూర్ అంతా చేసుకుంటూ వచ్చారు. 18వ తారీఖున స్టార్ట్ చేశారు. 18 నుంచి ఈ జరిగిన తేదీ వరకు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అంటే మీరు రిటర్న్ రావడానికి ఆల్రెడీ రిజర్వేషన్ చేయించుకున్నారు? అన్ని ఫ్లైట్ అన్నీ బుక్ చేసి మేము వైష్ణోదేవికి వెళ్తామండి. నెక్స్ట్ నిన్న మేము వైష్ణోదేవికి వెళ్ళాలి. శ్రీనగర్ టు జమ్మూకి మాకు టికెట్ అయిపోయిందండి. జమ్మూ టు కాట్రాకేమో మరలా వాడి వెహికల్ కూడా అన్నీ అరేంజ్ చేసుకున్నామండి. మేమైతే అవన్నీ మేము రెడీ చేసుకున్నాము. ఒకవేళ అంటే మీరు అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో ఇంకా ఎంతసేపట్లో మీరు బయటకు వచ్చేసేవాళ్ళు అసలు మామూలుగా? మేము లేదు 1 అవర్ అయినా ఉండేవాళ్ళు. ఫోటోషూట్ అవుతుంది, ఏదో తింటాము, కొంచెం చుట్టూ వాతావరణం ఉందంటే కొంచెం తిరుగుతాం కదండి. కనీసం ఒక 1 అవర్ అక్కడ స్పెండ్ చేసి ఉండేవాళ్ళం ఈజీగా అయితేను. ఇంకా అసలు మాకు ఏ అవకాశం లేదండి. గుర్రం దిగటం మేము ఇంకా అబ్బాయి ఆగండి అమ్మా ఫోటో తీస్తానన్నా మేము ఇంకేం ఒక్క ఫోటో కూడా తీసుకోలేదండి. వెంటనే అటు వెళ్ళిపోయాము. ఆ ఒక్క సెకండ్ మేము అటు వెళ్ళడం మా అదృష్టం అండి. భగవంతుడు మాకు ఆ నిమిషానికి ఎందుకు అటు పంపించారు. మీకనే కాదు, భగవంతుడు మీ హస్బెండ్లో కూడా ఉండి క్షణానుగా బొట్టు చెరిపోయింది మిమ్మల్ని. మీరు ఫస్ట్ అలర్ట్ అయింది ఆయనేనండి. ఆయన ఫస్ట్ చెప్పారు ఇక్కడ ఏదో డేంజరు, ప్రమాదం ఉంది రండి అంటే, పాప మౌలి గారును అప్పన్న గారు ఇంక వెంటనే దాన్ని రిసీవ్ చేసుకోలేదండి. లేదు ఏం లేదు, ఏమవుతుందని వాళ్ళు ఇంక వెనక్కి చూస్తున్నారండి. అక్కడ ఏదో కలకలం అంతా, అరుపులు కేకలు అన్నీ వినిపిస్తున్నాయి. ఇంక వెళ్ళిపోదాం ఇక్కడ వద్దు అంటే మాకు దారి కనిపించాడు. అటువైపు వెళ్ళడానికి అక్కడే వాళ్ళు ఎదురుగా ఉన్నారు. దారి అదేనండి, అటువైపు వెళ్ళడానికి లేదు. వెనక వైపు వెళ్దాము అంటే అక్కడ ఫెన్సింగ్ ఉంది. ఇంకా వాడు ఇప్పుడైతే బాత్రూముల వైపు రావడం ఒక మనిషి కనిపించింది అంటే ఈయన కనిపించిందని మేము భయంకి అంత క్లియర్గా ఇటువైపు చూడలేదు. ఇటు వచ్చేస్తున్నాడు, మనం ఇక్కడి నుంచి ఎలాగైనా పారిపోవాలని ఫస్ట్ ఫెన్సింగ్ కింద దూరిపోయారండి. ఆ వెనక ఒకరి తర్వాత ఒకళ్ళు బయటికి వచ్చారు. ఇంత అద్భుతమైన సుందరమైన ప్లేస్లో రక్తపాతాన్ని అంటే ఆహ్లాదంగా గడపడానికి వెళ్తూ ఉంటారు ఎవరైనా వచ్చినటువంటి వాళ్ళు. అంతమంది గుంపు కింద దాదాపుగా 500-600 మంది ఖాళీ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ ఈ వీళ్ళు టెర్రరిస్టులు అటాక్ చేసినటువంటి సమయానికి సంబంధించి
ఆడవాళ్ళని వదిలేస్తున్నప్పుడు వాళ్ళందరూ అక్కడే ఉన్నారా, మగవాళ్ళనే కాలుస్తున్నారనే అసలు ఐడెంటిఫై చేసి పారిపోవడానికి ప్రయత్నించే అవకాశం లేదా అక్కడ? అక్కడ అటువంటి అవకాశం లేదండి. ఎందుకంటే దారి అంతా రాళ్ళగుట్ట దారి, ఆ దారిలోంచే పరిగెత్తాలి. ప్లస్ ఆ సమయంలో వెంటనే ఆడవాళ్ళని వదిలేస్తున్నారని కూడా మాకు పూర్తిగా తెలియదండి. వీళ్ళని కాల్చకుండా వదిలేశాడు కాబట్టి అర్థమైంది ఆడవాళ్ళని వదిలేస్తున్నాడని. ఎందుకంటే ప్రత్యక్షంగా